హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అప్కమింగ్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలోని ఎస్ఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పుడు ఓపెన్ అవబోతుంది అండ్ దాంతోపాటు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ ఎంత అండ్ గైస్ అండ్ దీనికి హైట్ వెయిట్ చెస్ట్ ఎంత ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన నుంచి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇంకా పూర్తిగా రాలేదనమాట. జస్ట్ మీకు ఒక అవగాహన కలిగించడానికి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి లైట్ గా డీటెయిల్స్ అనేవి మీకు అయితే చెప్తాను. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ యాప్ వచ్చేసి యూఎఫ్జే యాప్, అన్లాక్ ద 4 జాబ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటికాడే ఉంటూ డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటారో ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ లోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సి, జీడీ వంటి డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి అయితే కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. దాంతో పాటు ఫ్రెండ్స్ మీరు కోర్స్ బై చేసే ముందు ఈ యొక్క యాప్ లోనే అయితే డెమో క్లాసెస్ కూడా ఉంటాయి గైస్. ఒకసారి మీరైతే డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ వినేటప్పుడు మీకు అయితే కోర్స్ బై చేయాలో వద్దా కూడా మీకు అయితే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఆఫ్ మీరు కోర్స్ బై చేసినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే మీకు 500 రూపీస్ వరకు కూడా సమ్మర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కూపన్ కోడ్ వచ్చేసి నేను స్క్రీన్ పైన పెడతాను. లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను గైస్. అండ్ మీరైతే ఈ యొక్క యాప్ ని డైరెక్ట్ గా ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు టాపిక్ ఏంటో. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క కాస్త లైట్ అప్డేట్ అయితే ఇస్తాననేసి ఫ్రెండ్స్ మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ఇంకా మనకైతే ఒరిజినల్ నోటిఫికేషన్ అనేది రాలేదన్నమాట. వచ్చేటప్పుడు నేను మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 25th March 2021 ఫ్రెండ్స్. మనకి March 25th అయితే అప్లికేషన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా 25th March నుంచే మనం అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10/05/2021. అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఫ్రెండ్స్ మనకి వాళ్ళైతే 70,000 ప్లస్ అయితే అన్నారు. ఇక్కడ అబౌవ్ 80,000 అయితే ఉంది. కానీ మనకి ఎగ్జాక్ట్గా లేదు కానీ 70,000 to 80,000 మధ్యలో అయితే మనకైతే వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతాయి అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి August 2nd అంటే 8th month August 2nd నుంచి 25th August వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసరికి మినిమం మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అయితే చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 10th క్లాస్ అంటే ఈ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 10th క్లాస్ అనేది చదవడం జరుగుతుంది. మినిమం 10th క్లాస్ ఉంటే ఈ యొక్క క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ ఏజ్ లిమిట్కి అయితే వచ్చేద్దాం గైస్. ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి 18 years నుంచి 23 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్లో క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంది. అందుకనే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years అంటే 23 + 5 years అనమాట. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అనమాట. 10+2 అంటే 23 + 3 26 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికైతే క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ హైట్కి వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 170 ఉండాలన్నమాట. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 157 అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ యొక్క దానికి కూడా హైట్కి కూడా రిజర్వేషన్ అనేది ఉంది. మీకు కూడా హైట్ అనేది కాస్త తగ్గడం జరుగుతుంది అనమాట. మీ క్యాస్ట్ బట్టి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక ఖచ్చితంగా నేనైతే ఎవరెవరికి ఎంత హైట్ ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ చెస్ట్ వచ్చేసరికి 80 ఉండాలి అండ్ 5 ఎక్స్పెన్షన్ అయితే ఉండాలన్నమాట. అండ్ వెయిట్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ అకార్డింగ్ టు యువర్ హైట్ అనేది ఉంటుంది కదా, అంటే మీ హైట్ తగ్గ వెయిట్ ఉండాలని అయితే మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్. యొక్క హైట్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్లోని మీ హైట్ తగ్గ వెయిట్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలని నేనైతే ఒక వీడియో అనేది చేశాను ఒక చార్ట్ ప్రకారంగా. అండ్ నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అండ్ మీ హైట్ తగ్గ వెయిట్ ఉన్నారో కూడా లేదైతే ఒకసారి అయితే చూసుకోండి గైస్. ఓకేనా. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి 100 marks అయితే ఉంటుందన్నమాట. రీజనింగ్ 25 questions, జీకే 25 questions, అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ 25 questions, ఇంగ్లీష్ 25 questions, అండ్ ఆల్ ఓవర్గా ఈచ్ క్వశ్చన్ 1 mark గైస్. అండ్ టోటల్గా 100 marks అయితే ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫిజికల్
ఫిజికల్ టెస్ట్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ మెయిల్ క్యాండిడేట్స్కి 5 km రన్నింగ్ ఉంటుందన్నమాట. సో 24 minutesలో కంప్లీట్ చేయాలి. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 1600 meters ఉంటుంది. అండ్ 8.5 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. అండ్ ఫైనల్గా అయితే మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ యొక్క షార్ట్ అప్డేట్ అనమాట. సో ఫ్రెండ్స్ నేను ఒరిజినల్ నోటిఫికేషన్ అంటే రిలీజ్ అవ్వగానే ఖచ్చితంగా వీడియో చేసి ఇన్ డీటెయిల్గా ఎవరెవరికి ఎంత హైట్ ఉండాలి ఏంటి, సో ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకేమైనా డిఫెన్స్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి గైస్.